హలో అండి, నేను ఇవాళ వంకాయ టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఎలా చేస్తానో నా వీడియోలో మీకు చూపిస్తాను. పచ్చిమిరపకాయలు తొడియాలు తీసుకున్నానండి. ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసుకున్నాం. టమాటాలు ఇలా 4 ముక్కలు చేసుకోవాలండి. అన్ని 3 టమాటాలు కూడా అలాగే చేసుకున్నాం. వంకాయలు కట్ చేసుకున్నామండి. వంకాయ లావుగానే కట్ చేసుకోవచ్చు, పచ్చడికే కదా, అందుకని నేను 4 పీసెస్ చేస్తున్నాను. ఒక వంకాయని 4 ముక్కలుగా. బాగా అసలు వంకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చాలా టేస్ట్గా చేస్తాను. నా వీడియోస్ అన్నీ చూసి నేను చేసే కర్రీలన్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి, నా కర్రీస్ ఎలా ఉంటాయి. నేను సింపుల్గా చెప్పేస్తానండి. ఇది కూర్చుందండి, చూసుకోవాలండి. ఈ మాటల్లో పడిపోయి వంట చేసేస్తే ఈ వంకాయల వల్ల పుచ్చులే. నూనె పోసుకుంటున్నానండి వంకాయ పచ్చళ్ళలోకి. కొంచెం నూనె పోసుకొని పచ్చిమిరపకాయలు అలా ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర అండి. జీలకర్ర కూడా వేసుకున్నాక ఎల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బాగా ఫ్రై, ఇవి బాగా వేగినాయి కదండి. ఇప్పుడు ఇది వేరే ప్లేట్లోకి తీసుకున్నాం. నేను వీడియో స్టార్ట్ చేసేపాటికి ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుందండి. మా ఏరియాలో బయట బాంబులు పెలుస్తున్నారు, లేదా ఏదో ఒక సౌండ్ డిస్టర్బెన్స్. అది స్టవ్ ముట్టించక ముందు, ఈ ప్రాసెస్ మొదలయ్యక ముందు సౌండ్ వచ్చినా ఆపేద్దును, కానీ ప్రాసెస్ సగం అయ్యాక ఈ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే సారీ అండి. ఇప్పుడు ఏగినాయి కదా, వేరే గిన్నెలోకి తీసుకున్నాం. పచ్చిమిరపకాయలు జీలకర్ర వేయించుకున్న దాంట్లోనే వంకాయలు కూడా వేయించుకుంటున్నాం. వంకాయలు చాలా సన్నగా కోసుకోకూడదండి, ఈ మందాన కోసుకోవాలి. అప్పుడే మగ్గిపోతాయి బాగా. నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి వంకాయలు ఇలా సాఫ్ట్గా ఉడికిపోతున్నాయండి. ఊరికే మగ్గిపోతాయండి వంకాయ అనేది, కానీ బాగా సాఫ్ట్గా అయితేనే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను పచ్చ వంకాయలతో పచ్చడి చేస్తున్నానండి. ఏ వంకాయతో అయినా పచ్చడి చేసుకోవచ్చు, అది మన ఇష్టం. మా ఇంట్లో పచ్చ వంకాయలు ఉన్నాయి కాబట్టి అవి మా ఊరు సైడ్ దొరకవండి. మా వారు డ్యూటీకి వెళ్ళినప్పుడు అటు నుంచి తెస్తారు ఈ వంకాయ అనేది. కానీ ఈ వంకాయ ఎంత టేస్ట్గా ఉంటుందండి, అసలు చాలా టేస్ట్. నోట్లో వేసుకుంటే కరిగిపోయిద్ది, అంత సాఫ్ట్గా ఉడికిద్ది, అంత టేస్ట్గా కూడా ఉంటుంది ఈ వంకాయ. మీ ఊర్లో కూడా ఇలా పచ్చ వంకాయలు దొరికితే తెచ్చుకొని కర్రీ కానీ ఏదైనా ట్రై చేసి చూడండి, ఎంత సాఫ్ట్గా ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇలా ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు తీసేసుకున్నాం. ఇవి తీసేసుకొని టమాటాలు కూడా వేయించుకున్న దాంట్లోనే టమాటాలు కూడా వేసేసుకున్నాం. టమాటాలు ఇలా ఫ్రై అవుతున్నాయండి. టమాటా అంతా మగ్గిపోవాలండి బాగా. టమాటాల్లో కొంచెం పసుపు వేసుకున్నానండి లైట్గా. టమాటాలు చూసారుగా మగ్గిపోతూ ఉన్నాయి. ఇప్పుడు టమాటాలు వేగినాయి కదండి, వేయించుకున్న వంకాయలు కూడా టమాటాలోకి వేసుకున్నాం. ఇప్పుడు 2 ఇలా కలుపుకున్నాం కదండి, ఈ 2 ఇప్పుడు వేగిపోయినాయి. టమాటాలు వంకాయలు కూడా మగ్గిపోయినాయి. స్టవ్ ఆపేసుకున్నాం. చింతపండు కడిగి నానబెట్టి ఉంచుకున్నానండి ముందే. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ధనియాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని ఒక రౌండ్ మిక్సీ పట్టుకున్నాం. కొంచెం రాళ్ళుప్పు వేసుకోవాలండి. రాళ్ళుప్పే టేస్ట్ అండి పచ్చళ్ళలోకి వాటిల్లోకి. ఇది మెత్తగా పట్టుకోకూడదండి, కొంచెం కచాపచాగా ఒక రౌండ్ తిప్పుకోవాలి. రోట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదండి. మా ఇంట్లో రోల్ లేదు, అందుకని నేను మిక్సీలో ఒక రౌండ్ తిప్పుతాను. ఇప్పుడు ఇలా కచ్చాపచ్చాగా పట్టుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొక రౌండ్ పట్టుకోవాలండి. కొత్తిమీర, వంకాయలు అవన్నీ వేసేసుకొని ఒక రౌండ్ తిప్పుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం కదండి, ఇది కూడా ఒక రౌండ్ తిప్పుకున్నాం. ఇప్పుడు ఈ వంకాయ టమాటాలు చల్లబడ్డాయండి. ఇప్పుడు ఇవి జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకోవాలండి, మెత్తగా బాగోదు. ఇప్పుడు టమాటాలు వంకాయలు కూడా వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం. ఇలా ఒక రౌండ్ అయింది కదండి, ఇంకొంచెం మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఇప్పుడు దీన్ని తాలింపు వేసేసుకున్నాం. ఇప్పుడు కొంచెం చింతపండును కొంచెం ఉల్లిపాయలు వేయాలండి.
ఉల్లిపాయ కూడా వేసేసుకొని మెత్తగా మెదుపుకుందామండి. అంటే నా జారు చిన్నగా అయిందని నేను కొంచెం తీసేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చడి అదే చింతపండు అవన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు వేరే బౌల్లోకి వేసుకొని తాలింపు వేసుకున్నాం. వంకాయ టమాటా పచ్చడి తాలింపు వేసుకుందామండి. నూనె వేడైందండి, తాలింపులు వేసుకుందాం. తాలింపులు ఫ్రై అవుతాయి కదా, కరివేపాకు కూడా వేసుకుందామండి. తాలింపు వేగింది కదండి. ఇప్పుడు వంకాయ టమాటా పచ్చడి నూరి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి వేసుకుందాం. తాలింపు అయిపోయిందండి. ఇప్పుడు వేరే బౌల్లోకి వేసుకుందాం. వేరే బౌల్లోకి తీసుకుంటున్నానండి వంకాయ టమాటా పచ్చడి. వేరే బౌల్లోకి తీసుకుంటున్నానండి వంకాయ టమాటా పచ్చడి. ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి. అక్కడక్కడ ఉల్లిపాయలు తగిలితే చాలా టేస్ట్గా ఉంటుంది. మా వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందండి. చూసారా? నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.